పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశయులకు ఒక చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, రాశి ఫలితాలు మేము మీకు అందించడంలో చాలా యాక్యురేట్గా ఖచ్చితత్వమైనటువంటి ఫలితాలతో అందించడం కోసం చాలా కృషి చేస్తూ ఉన్నాం. మేము చేసేటటువంటి రాశి ఫలితాలు మీకు ఎంతవరకు మీకు వర్తిస్తున్నాయి, మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అయితే కొత్తగా ఏం చేస్తున్నామంటే, ప్రేక్షకులకు ఇంకా ఎక్కువ సమాచారాన్ని ఇంకా పరిహారాలతో కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు అంటే రోజువారీ పరిహారాలతోటి కూడా మీకు అందిస్తున్నాము. ఆ పర్టికులర్ డేస్లో మీరు ఆ పరిహారం కనుక చేసుకుంటే ఆ రోజంతా మీకు విజయవంతంగా బ్రహ్మాండంగా ఉండే అవకాశంగా ఉంటుంది. ఇవి చక్కగా చూడండి, ఆచరించండి. మీకు ఎలా ఉందనేటటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ధనుర్రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి ఎలా ఉందంటే, గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానంలోనే బుధ గ్రహం యొక్క సంచారం కూడా జరుగుతున్నది. ఇక మీ రాశికి తృతీయ స్థానంలో రాహువు, చతుర్థంలో శని, పంచమంలో శుక్రుడు, 6వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 9వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క సంచారం. ఇది గ్రహస్థితి. ఇక్కడ మనం ఫస్ట్ అసలు డే వైజ్గా పరిశీలించి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 9:40 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కొంచెం అస్తవ్యస్తంగా, అగమ్యగోచరంగా, ఏ పని చేయాలో, ఎటు వెళ్ళాలో అడుగు ముందుకు వేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, ఇక్కడ మీకు అష్టమ చంద్ర దోషం యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి స్థితి సక్రమంగా ఉండదు. అంటే ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీద స్టేబుల్గా ఉండలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అనవసరమైనటువంటి భయాలు, అనవసరమైనటువంటి ఆందోళనలు ధనుర్రాశి వారిని కొంచెం ఇక్కడ ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 9:40 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు ఏ విధంగా ఉంటుందంటే, కొంచెం జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కానీ, నిద్రకు సంబంధించినటువంటి సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి. గతంలో చేసినటువంటి రుణాలు ఏవైనా కనుక ఉంటే వాటికి సంబంధించినటువంటి తీవ్రత కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో శ్రద్ధ పెట్టలేకపోతారు. ఈ 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ సాయంత్రం వరకు ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా చాలా జాగ్రత్తలు పాటించండి. ఖచ్చితంగా 1వ తేదీన మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని ఒక 11 సార్లు కనుక చేసినట్టయితే ఆరోగ్యపరమైనటువంటి దుష్ప్రభావాలు అనేటటువంటివి తొలగిపోతాయి. తర్వాత 1వ తేదీ రాత్రి 9:40 నుంచి 4వ తేదీ ఉదయం 7:38 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మీకు మనస్సంతా కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా మారుతుంది. ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. ఏదైనా గుళ్ళకు వెళ్ళటానికి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటానికి, నదీ తీరాలకు వెళ్ళటానికి, అంటే ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలను ఎక్కువగా వెచ్చించే అవకాశం ఉంటుంది. అలానే గురువుల యొక్క, పెద్దవాళ్ళ యొక్క దీవెనలు కూడా ఇక్కడ మీకు చక్కగా అందే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే 9వ స్థానంలో అంటే ఈ మీకు అక్కడ కుజకేతు గ్రహాల యొక్క కలయిక కూడా ఉంటుంది. ఆ కుజకేతు గ్రహాల యొక్క కలయిక ఇది అత్యంత శక్తివంతమైనటువంటి కలయిక. ఈ కుజకేతు గ్రహాల యొక్క కలయిక మీకు కొన్ని రకాలైన అనుకూలతలు, కొన్ని రకాల ప్రతికూలతలు కూడా ఇస్తుంది. ఆర్థికంగా డెవలప్మెంట్స్ ఇస్తున్నప్పటికీ అనవసరమైనటువంటి విషయాలలో వాదోపవాదాల వలన కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ 9వ స్థానంలో సంచరించేటటువంటి కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత పితృవ్యయం పెరుగుతుంది. తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి. ఈ రోజు మీరు చేయవలసినటువంటి పరిహారం అంటే 1వ తేదీ రాత్రి నుంచి అంటే 2, 3, 4 తేదీలలో మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే, దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. అలానే
పితృదేవతలకు సంబంధించినటువంటి పితృతర్పణాలు ఇచ్చేటటువంటి వారు పితృతర్పణాలు ఇవ్వటం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. జూన్ 4వ తేదీ ఉదయం 7:38 నుంచి 6వ తేదీ రాత్రి 8:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అమోఘమైనటువంటి స్థితి అని చెప్పాలి. ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి గుడ్ న్యూస్ వింటారు. బాధ్యతలతో కూడినటువంటి పనులు అంటే చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. అధికారం కూడా పెరుగుతుంది. మీకంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు కూడా వస్తాయి. ఫ్రీడమ్ కూడా బాగా పెరుగుతుంది. అలానే గురు బుధ గ్రహాలు అంటే మీ జన్మరాశికి దశమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో గురుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ధర్మబద్ధంగా చేసేటటువంటి ఉద్యోగపరమైనటువంటి పనుల వలన బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. అధికారులు మెచ్చుకోవటం కానీ, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ మనస్సుకు ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటనలు కలుగుతూ ఉంటాయి. ఈ రోజున మీరు ముఖ్యంగా చెప్పాలంటే ఈ పర్టికులర్ డేస్లో అంటే 4వ తేదీ ఉదయం నుంచి 6వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో మీరు స్నానం చేసేటటువంటి నీళ్ళలో కొద్దిగా గంధం కలుపుకొని ఆ నీటితోటి కనుక స్నానం చేసినట్లయితే చాలా మంచిగా ఉంటుంది. అలానే పసుపు మరియు గంధం కలిపినటువంటి నీటితోటి వినాయకుడిని కనుక పూజించినట్లయితే విఘ్నాలు తొలగిపోయి శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి కూడా కలుగుతుంది అని చెప్పాలి. తర్వాత జూన్ 6వ తేదీ రాత్రి 8:06 నుంచి 9వ తేదీ ఉదయం 8:49 మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి లాభాలు అందేటటువంటి కాలం అని చెప్పాలి. ఆదాయ వృద్ధి పెరుగుతుంది. మిత్రుల యొక్క సహకారం పెరుగుతుంది. గ్రహస్థితులు సంపూర్ణంగా అనుగ్రహంగా ఉంటాయి. ఇక్కడ అంటే సంపూర్ణమైనటువంటి గ్రహాల యొక్క అనుగ్రహత కారణం చేత ఆశించినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. బుద్ధి చతురతతోటి, బుద్ధి కుశలత్వంతో వచ్చినటువంటి అవకాశాలు చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో మీకు ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కానీ, కుటుంబపరమైనటువంటి అనుకూలతలు కానీ, వ్యాపారపరమైన లాభాలు కలుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికంగా ఎవరైతే ధనం రావటం కోసం కోరుకుంటూ ఉంటారో అటువంటి వారు గోమాతకు ఆకుకూరలు సమర్పించడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే ఈ రోజుల్లో లక్ష్మీదేవి పూజ చేయటం వలన కూడా శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని వస్తారు. జూన్ 9వ తేదీ ఉదయం 8:49 నుంచి 11వ తేదీ రాత్రి 8:08 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు అధికమైనటువంటి ఖర్చులతో పాటు అధికమైనటువంటి ప్రయాణాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రయాణాలు అనివార్యమవుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంచెం విపరీతంగా నీరసంగా ఉండటం కానీ, నిద్రలేమి ఉండటం కానీ, అయినటువంటి వాళ్ళే పరాయి వాళ్ళుగా చూసేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని రకాలైనటువంటి మానసిక ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది మీకు పూర్తిగా ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ చేసుకోవడానికి లేదా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. ఇక్కడ మీరు ఈ పర్టికులర్ డేస్లో దుర్గాదేవి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఓం క్లీం చాముండాయై విచ్చే అనేటటువంటి మంత్రాన్ని ఒక 11 సార్లు కనుక జపించినట్లయితే చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ మీరు పొందుతారు. 11వ తేదీ రాత్రి 8:08 నుంచి 14వ తేదీ ఉదయం 5:40 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మనస్సు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే భోగభాగ్యాలు కలిగేటటువంటి సమయం అని చెప్పాలి. కానీ కొన్ని మూర్ఖత్వమైనటువంటి నిర్ణయాలతోటి అంటే మొండిగా తీసుకునేటటువంటి నిర్ణయాలతోటి కొంత ప్రతికూలమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది. ఈ రోజుల్లో మీరు ఆదిత్య హృదయం పారాయణ చేయటం అనేటటువంటి చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. 14వ తేదీ ఉదయం 5:40 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో కుటుంబపరమైనటువంటి శాంతి కానీ, చిన్నతనపు బాల్య మిత్రుల యొక్క కలయిక కానీ, వారి నుంచి వచ్చేటటువంటి జ్ఞాపకాలు కానీ అనేక ఆనందాన్ని కలిగిస్తాయి. అలానే ఆర్థిక సమస్యలలో చక్కటి ఉపశమనం కూడా కలుగుతుంది. స్థిరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మీరు నవధాన్యాలను దానంగా సమర్పించడం వలన బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉండేటటువంటి ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.